సార్ మీ పేరు? నా పేరు ఎస్ వెంకటేశ్వరరావు అండి, బాపట్ల జిల్లా సార్. మేము డిఎస్సి 2008 నోటిఫికేషన్ ప్రకారము జీవో నెంబర్ 112 అంటే డ్యూయల్ పోస్టులు అండి. హై స్కూల్కి బీఈడి ఒక అభ్యర్థి, హై స్కూల్కి ప్లస్ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్కి రెండు రాసిన సందర్భంలో హై స్కూల్కి వెళ్ళిపోయిన పోస్టు ఎస్జిటి వేకెంట్ అవుతుందండి. ఆ యొక్క డ్యూయల్ పోస్టుని 2008 ఎంటీఎస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వము అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 500 కుటుంబాలను రోడ్డును పడేయడం జరిగింది. మా విషయాన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రజా దర్బార్లో జూలై 3వ తారీఖున ఈ నెలలో చాలా సానుకూలంగా స్పందించారు. ఆయనకి మా యొక్క ఏపీడీపీఏ రాష్ట్రం ఈ యొక్క యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సమస్యని మన పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా కూడా మా యొక్క ప్రభుత్వానికి చేరవేద్దామనే ఉద్దేశంతో మేము అందరము 13 జిల్లాలు ఉమ్మడి 13 జిల్లాల నుంచి రావడం జరిగిందండి. ఈ యొక్క సమస్యను కనుక ఈ ప్రభుత్వం కనుక త్వరగా పరిష్కరించినట్లయితే మేము ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి 13 ఉమ్మడి జిల్లాల అభ్యర్థుల అందరి తరపున పాలాభిషేకాలు చేసుకొని ఆయన చేసిన మేలుని మా కుటుంబాల్లో గుర్తుంచుకుంటామండి. మా సహృదయంతో మానవతా దృక్పథంతో ఈ యొక్క సమస్యని డిఎస్సి 2008 డ్యూయల్ పోస్టు జీవో నెంబర్ 112 డ్యూయల్ పోస్టుని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అభ్యర్థుల యొక్క 13 సంవత్సరాల యొక్క నిరీక్షణని తీరుస్తారని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం సార్. గత ప్రభుత్వము 2021 జూలైలో ఎంటీఎస్ రిక్రూట్మెంట్ చేసింది సార్. నష్టపోయిన బీఈడి అభ్యర్థులకి మేము తప్పకుండా ఇస్తామని చెప్పి హామీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హామీలో భాగంగా మేము అందరం కూడా వెళ్ళటం జరిగింది సార్. అయితే జీవో నెంబర్ 112 డ్యూయల్ పోస్టులు తప్ప మిగతా రిక్రూట్మెంట్ అరకొర రిక్రూట్మెంట్ చేసి ఈ 112 డ్యూయల్ పోస్ట్ అభ్యర్థులు మాత్రము రోడ్డును పడవేసిన దుస్థితి సార్. ఇలాంటి సందర్భంలో మేము 350 సార్లు మేము సీఎం ఆఫీస్ చుట్టూరు, తర్వాత వైసీపీ ఆఫీస్ చుట్టూరు, మంత్రుల చుట్టూరు తిరిగి ఫైల్ సీఎం దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఆమోదం తెలపకుండా మా యొక్క 500 కుటుంబాలను రోడ్డును పడేసిన పరిస్థితి సార్. ఇలాంటి వాతావరణంలో మాకు లోకేష్ బాబు గారు మా యొక్క సమస్యని సహృదయంతో విని సమస్యను పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి మా యొక్క బాధని సార్ గవర్నమెంట్లో ఉండగా మీకు పోస్టులు క్లియర్ అవ్వాలా? ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వెళ్ళినప్పుడు అది ఉన్న వేకెంట్ ఫిలప్ చేయాలి, ఎందుకు ఫిలప్ చేయలేదు? అది గత ప్రభుత్వం మా యొక్క 112 మాత్రమే అమలు చేయకుండా పక్కన పెట్టేసేసారు. అడిగితే చేస్తామన్నారు. అందులోకి ఎలక్షన్స్ వచ్చినాయి. ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది. దానికే మాది ఆల్రెడీ శాంక్షన్ వేకెన్సీ, మా పోస్టులు అలానే ఉండేది. అంటే 2193 మందికి ఎంటీఎస్ రిక్రూట్మెంట్ చేయటం జరిగింది. అందులో 1600 మంది మాత్రమే జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా క్లియర్ వేకెన్సీస్ 600 దాకా ఉన్నాయి. జీవో నెంబర్ 112 డ్యూయల్ పోస్టులు ఇంప్లిమెంట్ చేస్తే ఆ మిగతా అన్ని పోస్టులు ఫిలప్ అవుతాయి. మా పోస్టులు అనేది 112 ఇంప్లిమెంట్ చేయకుండా ఆపేశారు సార్. అట్లానే ఉండే ఖాళీనే ఉండే. ఫైల్ సీఎం గారి దగ్గర పెట్టుకొని అంతే ఉంచారు సార్. ఆమోదం తెలుపకుండా విద్యాశాఖ మంత్రి ఆమోదం అయింది. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆమోదం తెలిపారు. సీఎం గారి దగ్గర మాత్రమే అది పెండింగ్ ఉండి ఇప్పటికి కూడా సర్క్యులేటెడ్ ఫైల్ అలానే ఉంది సార్. ఎమ్మెల్సీ కమిటీ కూడా మాకు రిప్రజెంట్ చేశాయి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏపీటీఎఫ్ 1938 వాళ్ళు కూడా మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాయండి. అన్ని ఉపాధ్యాయ సంఘాలు అందరు ఎమ్మెల్సీలు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సపోర్ట్ చేసినప్పటికి కూడా తర్వాత ఈ మండలిలో మా యొక్క సమస్యని షాబ్జీ గారు చనిపోయినటువంటి మా ఎమ్మెల్సీ షాబ్జీ గారు కూడా ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది సార్. అయినప్పటికి కూడా ఇంత మటుకి గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగక ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని ఆశా దృక్పథంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి 500 కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. 232 డొంకపోరంబాకు బాగా సంపన్నులు ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమణను తొలగించి పక్కన స్కూలు దేవాలయం ఉంది. ఆ స్కూలు దేవాలయానికి ఉపయోగపెట్టమని 2009 11 నెల 22వ తారీఖు నుంచి
కలెక్టర్ ఆఫీసులో అర్జీలు పెట్టి తిరుగుతూనే ఉన్నాం. నేను ఒక 58 మందిని కలిసి సంతకాలు పెట్టాం. కానీ 2009 నుంచి ఇంత మటుకి కనీసంగా ఇది 16వ సంవత్సరం ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ నుంచి తొలగించి, ఆక్రమణదారుల నుంచి ఆ ల్యాండ్ తొలగించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెబుతుంటే ఇంత మటుకి ప్రభుత్వం దాని మీద ఏ విధమైన చర్య తీసుకోవాలి. ఆ రోజున గుంటూరు కలెక్టర్గా రామాంజనేయులు గారు పత్తిపాటి ఎమ్మెల్యే కలెక్టర్గా ఉన్నారు. ఆ కలెక్టర్ గారిని కూడా కలిసి చెప్పి చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కరోనా టైంలో ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపు తప్పితే అప్పుడు కూడా పోస్టు ద్వారా కూడా కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు పంపుతూనే ఉన్నా. ఇప్పటికి ఖచ్చితంగా ఇది 16వ సంవత్సరం వచ్చింది. మొన్న కూడా పల్నాడు జిల్లా ఏర్పడినాక పల్నాడు జిల్లాలో కూడా పల్నాడు జిల్లా కలెక్టర్లకి లోతేటి శివశంకర్ గారు, తర్వాత కేశ్ బాలాజీరావు గారు, ఇప్పుడున్న అరుణ్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది, అర్జీలు ఇవ్వటం జరిగింది. అరుణ్ బాబు గారు 2013లో నరసరావుపేట ఆర్డీఓగా పనిచేసినప్పుడు కూడా ఆయనకి అర్జీ ఇవ్వటం జరిగింది. అరుణ్ బాబు గారు ఆ రోజున తహసీల్దార్ గారికి రాయటం కూడా జరిగింది, దాన్ని ఖాళీ చేయించి హ్యాండ్ ఓవర్ చేసుకోమని. కానీ అధికారుల యొక్క, ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిళ్ళ వల్ల తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ ఏ విధమైన చర్య తీసుకోలేక ఆ పాట ఆగిపోవటం జరిగింది. అప్పటాల నుంచి ఇప్పుడు దాకా నేను తిరుగుతూనే ఉన్నా. నేను ఆర్థికంగా కూడా ఏమీ లేనివాడిని, కాంచని నేను పింఛన్ సహాయంతో బ్రతుకుతూ మా ఆడవాళ్ళు పనిచేసి ఆమె కష్టంతో తిరుగుతూ నేను ఎన్నాళ్ళ నుంచి ఈ 16 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా మొన్న 8వ తారీఖున పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాయటం కూడా జరిగింది. కానీ ఇన్నాళ్ళ నుంచి తిరుగుతున్నా చేయటం లేదు. కాబట్టి ఇవాళ ఏదో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ పార్టీ కార్యాలయంలో అర్జీ ఇద్దామని వచ్చా.